యాదాద్రి జిల్లా గుండ్లగూడ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏసిరెడ్డి నామినేషన్ వేశారు. కోతుల బెడత లేకుండా చూస్తానని, ఇక ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పల అందుబాటులో ఉండి ఆదుకుంటానని, తనను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఏసిరెడ్డి. ప్రధానంగా రైల్వే గేటు సమస్య కోసం పోరాడతామని, కుక్కల బెడత నివారిస్తానని అన్నారు. వారు హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గెలిపించినట్లయితే గ్రామానికి సంబంధించి అన్ని విషయాల్లో ముందుండి పోరాడుతా అని తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఈ శ్మశాన వాటిక కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా పేదవారు చనిపోయినా కూడా 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకు 5,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదవారు పెళ్లిళ్ళు ఆడపిల్లలు చేసినా కూడా వారికి కూడా సాయం చేస్తున్నాను. అదేవిధంగా మన ఊర్లో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మేధావులు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి, పనిచేసే వ్యక్తిని గెలిపియండి. మేము పనిచేయడానికి ముందుకు వస్తున్నాము. గత 5 ఏళ్ళు నేను చేసిన పాలన కూడా ఆలోచించండి. అదేవిధంగా మన ఊర్లో కోతుల బెడద ఎక్కువ ఉన్నది. గతంలో నేను ఆ కోతులను కూడా పట్టియడం జరిగింది. మళ్ళీ అవి వచ్చినాయి. ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత నన్ను గెలిపియండి. కోతుల బాధ లేకుండా కోతులను పట్టి పంపించే విధంగా చేస్తాను. అదేవిధంగా మన ఊర్లో పందులు, కుక్కలు ఈ బాధ కూడా జనాలు బాధపడుతున్నారు. కాబట్టి వీటిని కూడా నేను సర్పంచ్ అయిన తర్వాత మొదటి ప్రాధాన్యత తీసుకొని వీటన్నిటిని తీసేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. ఉండేది 2 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ఇంతవరకు అయితే ఏం చేసింది ఏం లేదు. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, మహిళలకు 200 కానీ, గ్యాస్ కానీ ఏ సబ్సిడీ లేదు. 2 సంవత్సరాల మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. మన సర్పంచ్ అయితేనే నెక్స్ట్ డెవలప్మెంట్ ఊరు ఉంటుంది. కాబట్టి అందరు ఆలోచించి వాళ్ళు ఏమంటారు అంటే, ఎంతసేపు ఈ మా గవర్నమెంట్ ఉంది మాకు ఏమంటారు, ఆ గవర్నమెంట్ కూడా ఉండేది లేదు. ఇప్పటిదాకా 2 సంవత్సరాలు తెచ్చింది లేదు, ఊళ్ళకి చేసింది లేదు. 2 సంవత్సరాలతో మన గవర్నమెంటే నెక్స్ట్ డెవలప్ చేసేది కూడా మన సర్పంచ్ ద్వారానే అవుతాయి. దయచేసి అందరు ఇది గమనించి సర్పంచ్ కి ఓటేసి, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలని నా యొక్క. గత 5 ఏళ్ళు కూడా ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నారు. వారు చేసిన పనులు గాని, వారి వ్యక్తిత్వం గాని బట్టి నెక్స్ట్ జనరల్ వస్తుందా, గిన్నెలు వస్తుందా మనం అనుకోలేదు. గత 2 ఏళ్ళు 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఆ 2 ఏళ్ల గ్యాప్ లో కూడా తన పార్టీని కావచ్చు, ఊరిని కావచ్చు, ప్రజల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని మంచికి చెడుకు అంతా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిన ఎలక్షన్ లో అనుకోకుండా జనరల్ మహిళ వచ్చింది. మళ్ళీ అదే కుటుంబం నుంచి ఏసిరెడ్డి మంజుల రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చైతన్యము, ఈ ప్రజాస్పందన చూస్తుంటే ప్రజలే కోరుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి, మీరే క్యాండిడేట్ ఉండాలని చెప్పడమే జరిగింది. మీరు ఈ మాటగా నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా చెప్పడం లేదు. మీరు క్యాస్ట్ల వారిగా, సామాజిక వర్గాల వారిగా తీసుకున్నా కూడా, మీరు ఎంక్వైరీ చేసినా కూడా మళ్ళీ ఇదే రిపోర్ట్ ఉంటది. అందరి అభిప్రాయం మేరకే మళ్ళీ ఏసిరెడ్డి మంజుల రెడ్డి గారు పోటీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజల స్పందన పూర్తి స్థాయిలో ఈసారి భారీ మెజారిటీతో, పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే 300 చిల్లర పైచిలకు మెజారిటీ పోయినసారి వచ్చింది. అక్కలకు, చెల్లెలకు అందరికీ నా నమస్కారము. నేను గుండ్లగూడెం నుంచి ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి మంజులను పోటీ చేస్తున్నాను. మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ నన్ను ఆశీర్వదించగలరని అందరినీ కోరుకుంటున్నాను. నేను గెలిచినాక అందరికీ ఎప్పటికీ ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా అందరికీ తోడుగా ఉంటానని మాట. అక్కలకు